ఈ నెల 26వ తేదీన దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో సభ స్థలాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ప్రజా ఆశీర్వాద సభకు ఇప్పటి నుంచే సభకు ప్రజలు తరలించేందుకు ప్రజాప్రతినిధులు సన్నాహాలు చేయాలన్నారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 26వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాకకు ప్రజా ఆశీర్వాద సభకు రాబోతా ఉన్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రజా ఆశీర్వాద సభకు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు. ముఖ్యమంత్రి గారు ఇది 4వ మీటింగ్, అంటే 26వ తేదీ 4వ మీటింగ్గా హెలికాప్టర్లో దుబ్బాకకు వచ్చి ఇక్కడ సమావేశం అయిన తర్వాత బై రోడ్డు మార్గం ద్వారా వారు ఇక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ప్రజా ఆశీర్వాద సభకు ఇప్పుడే 4-5 స్థలాలు చూసి దుబ్బాకలో దుంపలపల్లి రోడ్లో ఉండేటువంటి స్థలాన్ని ఫైనల్ చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ ముఖ్యంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి 26వ తేదీ ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. పోయినసారి కూడా ముఖ్యమంత్రి గారు వచ్చుంటే డెఫినెట్గా అప్పుడే గెలిచి ఉండేవాళ్ళం. మనం ఆసారి ముఖ్యమంత్రి గారి సమావేశం ఏర్పాటు చేసుకోక మిస్ అయిపోయాను. దుబ్బాక అంటే ముఖ్యమంత్రి గారికి ఎంతో ప్రేమ, దుబ్బాక ప్రజలకు కూడా కేసీఆర్ అంటే ఎంతో నమ్మకం. సో ముఖ్యమంత్రి గారి పర్యటనతో బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన పెద్ద మెజార్టీతో దుబ్బాకలో విజయం ఖాయమవుతుందనే సంపూర్ణమైన విశ్వాసం మాకుంది. సో దుబ్బాక చరిత్రలో కనివిని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున ఈ సభ జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నాం. ఈ సభలో మరి కత్తిపోట్లో గాయపడ్డటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఈ సభలో పాల్గొంటారు. ఈ నెల 26వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాకకు ప్రజా ఆశీర్వాద సభకు రాబోతా ఉన్నారు.